వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి చేపట్టినటువంటి దీక్షకు మద్దతుగా పూర్తి స్థాయిలో సంఘీభావంగా అన్ని చోట్ల కూడా రిలే దీక్షలు కానీ అదేవిధంగా ఆమరణ దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కడప కలెక్టరేట్ ముందు నాయకులంతా కూడా ఆమరణ దీక్ష చేపట్టారు. నిన్న ఇది 3వ దఫాగా ఆమరణ దీక్షలు జరుగుతున్నాయి. మన దగ్గర నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతూ దుర్గాపల్లి మల్లికార్జున రెడ్డి గారు, కమలాపురం ఇన్ఛార్జి. చెప్పండి, ఎందుకు ఈ దీక్షలు చేపట్టాల్సి వచ్చింది? ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఈ రాష్ట్రాన్ని చీల్చొద్దని, ఇక్కడ సీమాంధ్ర ప్రజల మనోభావాలు గుర్తిరిగి మళ్ళీ యథాతథంగా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటూ, దానికి మా వైఎస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క పదవులకు రాజీనామా చేసి సమైక్యంగా కావాలని కోరుకుంటూ, వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళ సంఘీభావంగా మా యొక్క దీక్షలతో అయినా కూడా కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారు మామూలుగా గుర్తించి ఇక్కడ యొక్క ప్రజల మనోభావాలను గుర్తించి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదనే ఆశతో ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే దీక్ష చేస్తున్నారు. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ప్రజల స్పందన ఎలా ఉంది? అధికార ప్రతినిధిగా మీరేం చెప్తారు? సమైక్యాంధ్ర కోసము మన జగన్మోహన్ రెడ్డి గారు అమర నిరాహార దీక్ష కూర్చున్న సందర్భముగా మేమందరము కడపలో ఆయనకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు కడపలో కూడా అమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. కడపలోనే కాకుండా ఈ స్టేట్లో ప్రతి ఒక్కరూ ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయమ్మ గారు కూడా అమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. సమైక్యాంధ్ర కోసము మనమందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమందరము తన ప్రాణాలైనా అర్పించి ఖచ్చితంగా సమైక్యాంధ్ర చేయాలని సోనియా గాంధీకి మేము తెలుపుతున్నాము. తన తనయుడు కోసం, తన తనయుడు ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి తన స్వార్థముతో తెలంగాణ సపరేట్ చేస్తుందని చెప్తుంది. చాలా బాధాకరమైన విషయము. ఈరోజు ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎంపీ కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆమె ఈరోజు తెలంగాణ సపరేట్ చేస్తే కొన్ని ఎంపీలు మనకు వస్తాయని ఆశతో ఆమె ఈ తప్పుడు పనులు చేస్తుంది. ఇక మీద రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎంపీ సీట్ల కోసం ఈ విధంగా రాష్ట్ర విభజన చేస్తున్నాం. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ రఘురామరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి రఘురామరెడ్డి గారు, చేస్తున్నటువంటి దీక్షల మీద విజయమ్మ గారి దీక్ష కానీ, నిన్న కూర్చున్నటువంటి అవినాష్ రెడ్డి కానీ, వీళ్ళ దీక్షల మీద భగ్నం చేసేటువంటి కార్యక్రమం ఒకటి కొనసాగుతుంది. దాని మీద మీ పార్టీ అభిప్రాయం? ఈనాడు ఆమరణ నిరాహార దీక్షలు మరి విజయమ్మ గారు గుంటూరులో చేశారు. మరి కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి గారు, మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు చేశారు. తర్వాత అవినాష్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, అంజాద్ బాషా గారు చేశారు. మరి ఈరోజు వచ్చేసి మన భూపేష్ రెడ్డి గారు, అఫ్జల్ ఖాన్ గారు, మరి మల్లికార్జున రెడ్డి గారు, కిషోర్ కుమార్ గారు చేస్తున్నారు. ఇది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షలు చేయడం వల్ల ప్రజలలో బ్రహ్మాండమైన స్పందన వచ్చి ప్రజలంతా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పోలీసుల చర్యల ద్వారా ఎక్కువ రోజులు చేయనీయకుండా వారిని ఏదో ఒక విధంగా భగ్నం కల్పించే విధంగా మరి మొన్న జరిగినటువంటి గుంటూరులో భగ్నం కానివ్వండి, నిన్న జరిగినటువంటి ఇక్కడ కడప జిల్లాలో భగ్నం కానివ్వండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్నది తప్పక ప్రజల్లో ఎదుర్కొనే ధైర్యం లేక చేస్తున్నారు. మరి ముఖ్యంగా నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ రోజు మాకు ప్యారలల్ గా అటుపక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు, లింగారెడ్డి గారు చేస్తున్నారు. నేను ఒక్కటినే తెలుగుదేశం పార్టీకి అడుగుతున్నాను, అయ్యా నీవు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు మీ అధ్యక్షుడు, మేము ఆల్రెడీ కమిట్ అయిపోయినాము, ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకున్నాము, ఇన్ రైటింగ్ లో లెటర్ ఇచ్చాము అని అంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చి మీరు కూర్చున్నారా, లేక స్టిల్ తెలుగుదేశం పార్టీలో ఉండి చేస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మరి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా మరి నువ్వు చేసే హక్కు ఉంది అని చెప్పేసి నేను అడుగుతున్నా. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తున్నారు. అయ్యా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇవ్వండి, బయటికి రండి, సమైక్యాంధ్ర ఉద్యమంలో పంచుకోండి. కానీ పేరుకు మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉంటూ కేవలం మీ ఇమేజ్ని పెంచుకునే దానికి చేస్తున్నారు. కానీ పార్టీ పరంగా నష్టం జరిగినా పర్వాలేదు, మా ఇమేజ్ కోసం చేయడం అది మంచి పద్ధతి కాదు. ముందు పార్టీకి రాజీనామా ఇవ్వండి, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఈ సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను.